లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో నుంచి ప్రభుత్వ సంబంధిత ఆదేశాలను జారీ చేయడాన్ని ఆపాలంటూ సుర్జిత్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం కేజ్రీవాల్ కేసును విచారిస్తున్న దిగువ కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని ఈడీకి సూచించింది. కేజ్రీవాల్కు ఈడీ కస్టడీలో కంప్యూటర్, ప్రింటర్, ఇతర పరికరాలకు అందిస్తున్నారంటూ పిటిషనర్ చేసిన ఆరోపణను ఈడీ తరపు న్యాయవాది ఖండించారు. అలాంటి వసతులేవీ తాము కేజ్రీవాల్ కల్పించడం లేదని కోర్టుకు తెలిపారు. ఇక ఈ పిటిషన్ను అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది రాహుల్ మెహ్రా తప్పుపట్టారు. హైకోర్టులో ఇలాంటి పిటిషన్లు వేసేవారు కనీస ఆధారాలైనా చూపించే స్థితిలో ఉండాలని పేర్కొన్నారు. ఒక కేసులో దర్యాప్తు జరుగుతుండగా ఎలాంటి ఆధారాలు లేని థర్డ్ పార్టీ జోక్యానికి అనుమతించడం సరికాదని హైకోర్టును ఆయన కోరారు. అయితే సుర్జిత్ సింగ్ యాదవ్ దాఖలు చేసిన దాన్ని ఒక పిటిషన్గా కాకుండా ఒక రిప్రజెంటేషన్లా పరిగణించాలని ఈడీకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరాలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. జైల్లో ఉన్న వ్యక్తి సీఎం పోస్టులో కొనసాగేందుకు అర్హుడు కాదంటూ ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్ వేసింది కూడా సుర్జిత్ సింగ్ యాదవే. ఆ పిటిషన్ను కూడా న్యాయస్థానం అప్పట్లో కొట్టివేసింది.